హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. దేవుని సేవించుటలో మూడో భాగము. దేవుని సేవించుట అనగా మొదట మనము గడిచిన వారం మనం చూసాము. మనం బానిసత్వంలో నుండి మనం విడిపించబడాలి. దేవుని యొక్క ముఖ్యమైన ప్రణాళిక ఏంటంటే దేవుని సేవించడానికి మొట్టమొదటగా ఆయనకొక పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి. అసలు టోటల్ ప్లాన్ ఏంటంటే దేవుడు అబ్రహామునికి వాగ్దానం చేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, కానాను దేశాన్ని అబ్రహాముకి, అతని సంతానానికి సదాకాలం ఇస్తానని. అయితే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మరి ఇజ్రాయేలీలు మరి ఐగుప్తులో మరి బానిసత్వంలోకి వెళ్ళారు. ఆ బానిసత్వంలో నుంచి దేవుడు అద్భుతాలు చేసి 400 సంవత్సరాల తర్వాత అద్భుతాలతో, మహత్కార్యాలతో మరి మోషే ద్వారా మరి ఆ ఇజ్రాయేలీలందరినీ కూడా మరి ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశంలోనికి తీసుకొని రావడానికి దేవుడు తన బాహుబలం చేత వారిని బయటకు తీసుకొస్తాడు. అయితే దేవుడు ఈ దేశాలన్నీ కూడా మరి ఎవరు ఆక్రమించుకొని ఉన్నారంటే శత్రువులు ఆక్రమించుకొని ఉన్నారు దేశంలో. మరి అయితే దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే ఈ దేశాన్ని నేను మిమ్మల్ని స్వతంత్రించుకునేటట్టుగా చేస్తాను. అయితే ఆ వాగ్దానం చేసిన దేవుని ప్రణాళిక ఏంటంటే మొట్టమొదట ఈ ప్రజలు నన్ను సేవించేవారుగా ఉండాలి. వారు ఆ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత నిత్యం నన్ను సేవించాలి. హల్లెలూయా! దేవుడు ఈరోజు మీ జీవితంలో మీరు దేవుని సేవించాలి అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని విడిపిస్తున్నాడు. ఆయనతో ఉండాలి. దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఆయనతో మీరు ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయనతో ఎల్లప్పుడూ మీరు ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. అందుకనే మీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. అందుకనే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు. కానీ మీరు దేవునితో ఉండాలనే నిర్ణయం మీరు తీసుకోవాలి. మనం చాలాసార్లు మన జీవితంలో ఏం చేస్తామంటే మనకు కావాల్సిన వస్తువులు కానీ, మనకు కావాల్సిన పరిస్థితులన్నీ చక్కబడితే మనం దేవుడిని వదిలేసి పక్కకి వెళ్ళిపోతాం. చాలా మంది జీవితంలో జరిగేది అదే. ఒక ఆశీర్వాదం మన జీవితంలో రాగాల్నే మనం దేవుడిని పక్కన పెట్టేస్తాము. ఆ ఆశీర్వాదాన్ని పట్టుకొని దేవునికి సమయం ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. అయితే ఇజ్రాయేలీలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మరి ఐగుప్తులో నుండి విడిపించబడ్డారు. ఐగుప్తులో నుండి విడిపించబడిన తర్వాత వారు మరి దేవుడు చెప్పింది ఏంటంటే నాకొక పరిశుద్ధ స్థలాన్ని కట్టండి. పరిశుద్ధ స్థలంలో ఎలా కట్టాలి అనేది కొండ మీద మరి మోషేకి 40 రాత్రులు 40 పగళ్ళు మరి కొండ మీద మొత్తం ఒక ప్యాటర్న్ చూపించాడనమాట. ఆ ప్యాటర్న్ ఏంటంటే పరలోకంలో ఎలా అయితే ఉంటుందో దేవుని సన్నిధి, దేవుని మందసము, దేవుని మరి దీపస్తంభము, బల్ల ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్ చూపించాడనమాట. ఆరాధన క్రమాన్ని దేవుడు చూపించాడు. ఆయనను ఎలా సేవించాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి, ఏ విధంగా మనం ఆయనని నిత్యం సేవించాలి, ఏ విధంగా ఆయనని మన జీవితంలో మన హృదయంలో హృదయ సింహాసనం మీద ఆసీనుడుగా ఆయన రాజ్యంలో మనం నిత్యం నిలిచి ఉండేటట్టుగా మనల్ని ఆయన ఉంచుకోవడానికి, ఆయనను మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి, అదేవిధంగా వారి మధ్యలో ఆయన సింహాసనాసీనుడై ఉండడానికి దేవుడు మరి ఇశ్రాయేలీయులకు ఒక ప్రణాళిక చూపించాడు. ఆ పద్ధతిని చూపించాడు అనమాట. అదేంటంటే ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారంలో ఏముంటుందంటే మొదట బలిపీఠము, అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంటుంది. ఈ నిబంధన మందసము లోపల కరుణాపీఠమును కమ్ముకున్న కెరూబులు, దాని లోపల మరి నిబంధన పలకలు ఇవన్నీ కూడా అమర్చబడి నిత్యము వారి యాజకులు అక్కడ సేవ చేయడానికి నియమించబడతారు. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దగ్గర మరి మోషే ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో మరి ఆ ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన 2 సంవత్సరాలకి మరి నిబంధన మందసం అనేది కట్టబడి మరి దేవుని మందిరం అనేది కట్టబడుతుంది. ఈ టాబర్నేకల్ అనేది కంప్లీట్గా కట్టబడుతుంది. ఆ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మరి వేగుల వారిని మరి కానాను దేశానికి దేవుడు పంపిస్తాడు. అయితే ఈ వేగుల వారు తీసుకొచ్చిన బ్యాడ్ రిపోర్ట్ని బట్టి, చెడు సమాచారాన్ని బట్టి ఏమైందంటే మరి ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు మరి అరణ్యంలోనే చనిపోయేటట్టుగా మరి దేవుడు చేసి ఉన్నాడు. ఎందుకు అలా చేశాడు అంటే వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి, వారు దేవుడు తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్న స్థలంలోనికి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు దేవుని నమ్మడానికంటే ఎక్కువగా వాళ్ళ సొంత శక్తిని నమ్ముకున్నారు. అందుకనే ఎల్లప్పుడూ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి, మేము వెనక్కి వెళ్ళిపోతామని వారు ఎల్లప్పుడూ మోషేతో సనుగులాడుతూ కొట్టుకుంటూ ఉన్నారు. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే 3.5 సంవత్సరాల్లో దేవుడు ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశంలోనికి వారిని తీసుకొచ్చి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని స్థిరపరచాలనేది దేవుని ఉద్దేశం. అయితే వారి అవిధేయతను బట్టి ఏమైందంటే 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ఉన్నారు. ఆ అరణ్యంలోనే వారందరూ కూడా
మరి చనిపోయి ఉన్నారు. కేవలం మరి ఎవరైతే విశ్వాసంతో ముందుకు వెళ్లారో కాలేబు, యెహోషువ వాళ్ళు మాత్రమే మరి మరి మిగిలిన పిల్లలు కలిసి మరి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఎందుకు మనం ఆ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాము? ఎలా మనం దేవుణ్ణి సేవించాలి? అలా మన జీవితంలో అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకా ఎందుకు మన జీవితంలో వాగ్దానాలు అనేవి నెరవేర్చబడట్లేదు? ఆ వాగ్దానాలు నెరవేర్చబడడానికి ఏది అడ్డుగా ఉంటుంది? దేవుని యొక్క విశ్వాసానికి, పరిశుద్ధాత్మకి మన జీవితంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళకుండా ఏది మనల్ని ఆపుతుంది అనే విషయాల్ని ఈరోజు మనము చూద్దాము. హల్లెలూయా. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి మనం చూద్దాము. నేను బ్రీఫ్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. సో నేను ఎక్కడైతే అవసరమో దాన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మొదటి నిబంధన అయితే సేవా నియమము ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలంలో ఉండెను. ఏలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమని గుడారం ఉండును. అందులో సువర్ణ దీపార్తియు, అంతటా బంగారుతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికరయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనిన మహిమగల కేరుబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరించవల్లపడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడి, మరి పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్గా చెప్పాలంటే కుదరదు, కాబట్టి మీకు బ్రీఫ్గా చెప్పేస్తున్నానని చెప్పి. సో అలాగే అయితే ఇవన్నీ ఇలాగ ఏర్పరచబడి నిత్యం మొదటి గుడారంలో సేవ చేయుటకు వెళ్ళుదురు. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తమును చేతపట్టుకొని తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అతను అర్పించును. అయితే దీనిని బట్టి మొదటి గుడారం ఇంకను నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే మార్గములు బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియచేయుచున్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనము ఆ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆ మధ్యలో ఒక తెర అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మన దేవుని సన్నిధి మరి అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని సన్నిధి ఎప్పుడు మనం కోల్పోయామంటే, ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదాము పాపం చేసినప్పుడు మరి ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఆ ఏదైనా తోటలో నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడిన తర్వాత దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే, మరి అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను, కెరూబులను ఏదైనా తోటకి కాయడానికి అక్కడ నిలబెడతారు. అదే కెరూబులు మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిని కాస్తూ, హల్లెలూయా, మరి ఆ నిబంధన మందసం మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ దేవుని సన్నిధిని యాక్సెస్ చేసే ధన్యత మన జీవితంలో మరి ఇంకా రాలేదు. మరి పాత నిబంధనల భక్తులకు ఎవరికి రాలేదు. ఎందుకు అంటే, మరి పాపములు క్షమించబడితేనే తప్పితే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆనందించే స్థితి అనేది మీ జీవితంలో రాదు. ఎందుకు పాపము అనేది ఉంటుంది? ఎందుకు పాపము పరిహరించబడట్లేదు అంటే, రక్తము కావాలి. పాపము పరిహరించబడడానికి పరిశుద్ధుని రక్తం కావాలి. మరి ఆ పరిశుద్ధమైన రక్తమును అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్ళి ఆ అటోన్మెంట్ కవర్ మీద, మరి ఆ కరుణాపీఠం మీద మరి ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు మాత్రమే మరి పాపం అనేది క్షమించబడి మనం దేవునితో సమాధాన పడే స్థితిలో మనం ఉంటాము. అయితే దీనిని బట్టి ఇంకా మొదటి గుడారం ఇంకను నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియచేయుచున్నాడు. అయితే చాలామంది మరి ఆ పాత నిబంధనలు మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళలేరు. ఎవరైనా నిబంధన మందసాన్ని ముట్టుకున్నా కానీ మరి అది వాళ్ళు కాలిపోయి చనిపోయినట్టుగా మనం చూస్తాం. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు మరి భయంతో, ప్రధాన యాజకుడు ఒక్కడే భయంతో రక్తం చేతపట్టుకొని ఆ రక్తంలో ఏమైనా మరి కల్మషం ఉందా అని భయపడుతూ మరి వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రజలందరి కొరకు మరి అర్పిస్తాడనమాట. అయితే ఈ గుడారము ప్రస్తుతము ఉపమానార్థముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధికునికి, అయితే ఈ గుడారము ప్రస్తుతము ఉపమానార్థముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయని అర్పణలను, బలులను అర్పించబడుచున్నవి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనస్సాక్షి అనేది శుద్ధీకరించబడట్లేదు. మనస్సాక్షి శుద్ధీకరించబడకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంటిన్యూగా మరి పాపాలు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. మరి అదే పాపాలకి మరలా బలులు అర్పిస్తూనే ఉన్నారు. ఏటేటా బలులు అర్పిస్తూనే ఉన్నారు. కానీ పాప క్షమాపణ అనేది జరగట్లేదు. మరలా
సంవత్సరం వచ్చినప్పుడు మరలా చేసిన తప్పులన్నిటికీ బలులు అర్పిస్తున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళే యాక్సెస్ అనేది వారి జీవితంలో దొరకట్లేదు. హల్లెలూయా! అయితే ఏం జరిగింది? ఇక్కడ మనం చూసినట్లయితే ఆరాధనకి సంపూర్ణ సిద్ధి కలుగజేయాలని బలులను, అర్పణలు అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు నియమించబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. అయితే హల్లెలూయా! దేవుని శుభవార్త ఏంటంటే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనను సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరి ఘనమైనదియునైన పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఎలాగనగా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము మరియు మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని శుద్ధిపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి అప్పగించుకుని నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షులను ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా! ఈరోజు మనం జీవము గల దేవుని సేవించడానికి మన మనస్సాక్షి అనేది శుద్ధీకరించబడాలి. అయితే ఈ మనస్సాక్షిని శుద్ధీకరించబడడానికి మరి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే మరి యేసుక్రీస్తు యొక్క రక్తము. నిర్దోషిగా మరి నిష్కలంకుడుగా మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఈ భూ సంబంధమైన అతి పరిశుద్ధ స్థలంలో కాదు, పరలోకంలోనికే మరి తండ్రి కుడిపార్శ్వంలోనికే మరి యేసుక్రీస్తు ఆ రక్తాన్ని తీసుకొని నీ కొరకు నా కొరకు వెళ్ళి ఉన్నాడు. ఎందుకంటే మీకు మాకు ఆ హెవెన్లీ యాక్సెస్ని మీకు ఇవ్వడానికి. హల్లెలూయా! చాలాసార్లు చాలామంది మరి ఎందుకు మరి మనసాక్షి అనేది శుద్ధీకరించబడదు, ఎందుకు మరి ఈ యేసుక్రీస్తు రక్తాన్ని మనం అర్పించుకున్న, యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడిన ఆ నిర్మలమైన మనస్సాక్షి అనేది మన జీవితంలో ఎందుకు రాదు? ఎందుకు అంటే మనస్సాక్షి శుద్ధీకరించబడట్లేదు. హల్లెలూయా! మొట్టమొదట మనం దేవుణ్ణి సేవించడానికి మన జీవితంలో జరగాల్సిన మొట్టమొదటి క్రియ ఏంటంటే మన మనస్సాక్షిలో శుద్ధీకరించబడాలి. మన మనస్సాక్షి ఎలా శుద్ధీకరించబడుతుంది? ఈరోజు మీరు చాలామంది చూస్తే పాపంలో జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించట్లేదు. ఒకసారి వాళ్ళని గద్దించినప్పుడు యేసుక్రీస్తు రక్తంలో వారు కడగబడినప్పుడు వాళ్ళ మనస్సాక్షి ఒకసారి కడగబడుతుంది. ఒకసారి కడగబడిన తర్వాత మళ్ళా తప్పు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే లోపల నుంచి గద్దింపు వస్తుంది. ఇది నువ్వు తప్పు చేసావు. అయితే ఆ తప్పుని కనుక మీరు ఒప్పుకొని, దేవా నన్ను క్షమించు, నేను ఇంకోసారి అది చేయను, అది చేయకుండా నాకు సహాయం చేయని చెప్తే మీరేం చేస్తారంటే అందులో నుంచి మీరు బయటికి రావడానికి దేవుడు మార్గం తీస్తాడు. అయితే ఎన్నిసార్లు మరి ఆ గద్దింపు అనేది లోపల నుంచి వస్తున్నా 2 సార్లు 3 సార్లు 4 సార్లు మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, ఆ తర్వాత స్వరం అనేది ఆగిపోతుంది. అందుకనే చాలా విషయాల్లో మీరు చూస్తే చాలా ఏరియాల్లో మీ మనస్సాక్షి అనేది వాత వేయబడి ఉంటుంది. ఈరోజు మరి ఎంతో సులభంగా అవిశ్వాసులు సినిమాలు చూస్తూ ఉన్నారు, మరి ఇంకా బూతులు మాట్లాడుతూ ఉన్నారు, మరి తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు, నానా విధములైన పనులన్నీ చేస్తూ వాళ్ళు ఏమాత్రం మనస్సాక్షి విషయమై మరి దోషారోపణ అనేది వారి జీవితంలో జరగట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు దేవుని సన్నిధిలోకి ఏ రోజు వెళ్ళట్లేదు, దేవుని సన్నిధిలో ఏ రోజు వాళ్ళు ఆ సన్నిధిని అనుభవించట్లేదు. అయితే ఎందుకు ఈ మనస్సాక్షి శుద్ధీకరించబడాలి అంటే మనస్సాక్షి శుద్ధీకరించబడిన వ్యక్తులు మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలుగుతారు. అయితే ఈరోజు మీ జీవితంలో జరిగిపోతూ ఉంది, ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదో తెలుసా? మీరు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించట్లేదు. ఆ తండ్రి సన్నిధిలోకి మీరు ప్రవేశించట్లేదు. తండ్రి సన్నిధికి ఎందుకు ప్రవేశించట్లేదంటే మీ మనస్సాక్షులే మీ మీద దోషారోపణ చేస్తున్నాయి. మీ మనస్సాక్షులు ఎందుకు మీ మీద దోషారోపణ చేస్తున్నాయంటే మీరు మనస్సాక్షిని శుద్ధీకరించుకోవట్లేదు. మనస్సాక్షిని త్రోసివేసి మీకు నచ్చింది మీరు చేసుకుంటూ పోతూ ఉన్నారు. హల్లెలూయా! దేవుని వాక్యం చేయాలి, వాక్యం విన్నప్పుడు వాక్యమే చేయాలి, వాక్య ప్రకారం చేయాలి. ఉదయకాల ప్రార్థన ఎవరన్నా చెప్పారంటే ఇంకా ఉదయకాల ప్రార్థనే మన జీవితంలో మనసులో తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే నిద్రలేసేసరికి ఇప్పుడేం చేస్తాంలే, ఇప్పుడేం లేస్తాము, అయ్యో నిద్ర చాలా ఇంపార్టెంట్ అని ఆ మనసాక్షి గద్దింపుని తోసేసి చక్కగా నిద్రపోతాం. ఆ తర్వాత నిద్ర లేచిన తర్వాత మళ్ళీ బాధపడతాం. హల్లెలూయా! ఈ ప్రతి పని కూడా మరి అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. హల్లెలూయా! శోధనలో పడిపోయిన తర్వాత ప్రార్థన చేయమని చెప్పలేదు దేవుడు. శోధనలో ప్రవేశించకుండానే ప్రార్థన చేయమని చెప్పాడు.
చాలామంది పడిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు. పడిపోయిన తర్వాత వచ్చేది ఏముంటది? ఏమీ రాదు. హల్లెలూయా! ఎందుకంటే పడిపోయిన తర్వాత మీరు దేవుని సన్నిధిలోకి వెళ్ళే పరిస్థితే లేదు. లేచి వెళ్ళే ఇదే లేదు. ఎందుకంటే మీ మనస్సాక్షి మీరు ఎక్కడ పడిపోయారో మీకు తెలీదు. ఎక్కడ శుద్ధీకరించుకోవాలో మీకు తెలీదు. ఏ విధంగా శుద్ధీకరించుకోవాలో మీకు తెలీదు. ఎలా ఆయన సన్నిధిలో మరలా తిరిగి మిమ్మల్ని మీరు కట్టుకోవాలో మీకు తెలీదు. ఈరోజు మీ జీవితంలో నష్టాలు, కష్టాలు, బాధలు వీటన్నిటికీ ఒక్కటే కారణం ఏంటంటే మీ మనస్సాక్షిని మీరు పరీక్షించుకోండి. మీ మనస్సాక్షి శుద్ధీకరించబడిందా? ఏ విషయంలో మీ మనస్సాక్షి మిమ్మల్ని దోషారోపణ చేయట్లేదా? మీరు జయించినట్లే. మీ దేవుని సన్నిధిలో నిత్యం ఆయన సన్నిధిలో ఆనందించగలుగుతారు. ఈరోజు చాలామంది ఉదయం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనలోకి వస్తారు. కానీ వాళ్ళ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఆ నిత్యుడగు తండ్రిని, నిత్యుడగు ఆత్మ ద్వారా ఆ తండ్రిని సన్నిధిని చేరి ఆయన సన్నిధిలో ఆయనను ఆనందించి ఆయనను చూసే భాగ్యం అనేది మీ జీవితంలో మీకు ఉండట్లేదు. అందుకనే బైబిల్ అంటది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హల్లెలూయా! హృదయ శుద్ధి గలవారు ధన్యులంటే శుద్ధి ఎక్కడి నుంచి వస్తది? శుద్ధి చేసుకుంటే వస్తుంది. హల్లెలూయా! శుద్ధి చేసుకోవడానికి కారణం, అవకాశం అనేది దేవుడిచ్చాడు. ఎందుకంటే మానవుడు పాపం చేశాడు, పాపంలో పడిపోయాడు కాబట్టి దేవుడు ప్రక్షాళనను అనుగ్రహించాడు. శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు మనకి. ఆ అవకాశాన్ని మనం తీసుకొని ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించుకొని ఆయన రక్తంలో మనం కడగబడి ఆయన సన్నిధిలో నిలవబడి ఆయనను ఆరాధించి ఆయనని ఘనపరిచి ఆయనను సేవించే భాగ్యము మన జీవితంలో మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అయితే దాన్ని తోసివేసి మీ మనస్సాక్షి ఈరోజు చూడండి, చాలా విషయాలు చాలా సులభంగా విశ్వాసాలు అబద్ధాలు ఆడేస్తారు. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసితో సులభంగా అబద్ధం ఆడతాడు. మోసాలు చేస్తూ ఉన్నారు. తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండలు చెప్పుకుంటూ ఉన్నారు. మీరు ఇలా, వాళ్ళు ఎలాగా, వీళ్ళు ఇలాగా, వాళ్ళు ఇలాగా, వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా. ఎందుకు? మనస్సాక్షి కఠినమైపోయింది. మీ హృదయం కఠినమైపోయింది. మనస్సాక్షి ఎందుకు మీ హృదయం కఠినమైపోయింది? మీరు అలాంటి వాక్యాలే వింటూ ఉన్నారు. అలాంటి వాక్యాలు వింటూ ఉండడం వల్ల మీ హృదయం అనేది కఠినమైపోయింది. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా! ఈరోజు మీ మనస్సాక్షిని శుద్ధీకరించుకోండి. నా జీవితంలో దేవుడు మొట్టమొదట యేసుక్రీస్తుని నేను నమ్ముకోవడానికి మా పిన్ని మొట్టమొదట నాకు సువార్త చెప్పింది. చర్చికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీకు సమాధానం కలుగును గాక. హల్లెలూయా! అయితే అప్పటి వరకు నా జీవితంలో ఎన్నో సమస్యలు, అప్పుల బాధలు, పరిస్థితులు, మరి గందరగోళమైన పరిస్థితి, ఎంతో వేదనకరమైన స్థితిలో నేనున్నాను. అయితే ఎప్పుడైతే ఆ సమాధానం అనేది నా జీవితంలోకి వచ్చిందో, యేసు ప్రభువుని నా హృదయంలోకి ఆహ్వానించానో, అయితే ఎంతగా అయితే నేను ఆయనను ఆహ్వానించానో అంతగా నా జీవితంలో, నా హృదయంలో సమాధానము, శాంతి, నెమ్మది వచ్చేసాయి. నా పరిస్థితులు ఏవీ మారలేదు, కానీ నాలో సమాధానం వచ్చింది. నా పరిస్థితులు అన్నీ ఇంకా గందరగోళం అవుతున్నాయి, కానీ నా జీవితంలో సమాధానం ఎల్లప్పుడూ నిలిచి ఉంది. ఎందుకంటే సమాధానకర్త నా జీవితంలోకి వచ్చాడు. సమాధానకర్త నా జీవితంలోకి వచ్చాడు. అప్పుడు మొట్టమొదట నా జీవితంలో నాకు చేసిన పని ఏంటంటే, ఇదిగో ఈ విషయాల్లో నువ్వు తప్పు చేశావు. పరిశుద్ధాత్ముడు నా జీవితంలోకి వచ్చి మొట్టమొదట చేసిన పని ఏంటంటే, నా తప్పుల్ని నాకు చూపించాడు. హల్లెలూయా! ఈరోజు ఎవరి తప్పులు వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే, ఎవరి తప్పులను వాళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. నేను చెప్పాను, ఎస్ గాడ్, నా జీవితంలో దేవా నన్ను పరీక్షించి తెలుసుకో. నీకు ఆయాసకరమైనది ఏదున్నా నాలోంచి తొలగించు. ప్రతిరోజు మనం ఈ ప్రార్థన చేయాలి. దేవా ఈరోజు నీకు వ్యతిరేకంగా ఏముంది నా జీవితంలో, నన్ను పరీక్షించి నాలో ఏముందో తెలుసుకో. ఎప్పుడైతే నేను ఆ ప్రార్థన చేశానో, ఎప్పుడు దేవుడు ఇగో నువ్వు ఇందులో తప్పు చేసావు, ఈ విషయంలో ఇట్లా తప్పైంది, ఈ విషయంలో ఇట్లా తప్పైంది. ఎస్, అవును తండ్రి, నేను తప్పు చేశాను, నాది తప్పు. నేను ప్రతి విషయంలో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. తీసుకొని నేను చెప్పా, ఎస్ డాడీ నువ్వు శుద్ధీకరించు. ఎస్, నేను తప్పు చేశాను. అందుకనే దేవుడు సత్యవంతుడు కాకపోడు. ప్రతి మనుష్యుడు అబద్ధికుడు అవును, కానీ ఆయన సత్యవంతుడు కాకపోడు. హల్లెలూయా! ఈరోజు మన తప్పుల్ని మనం ఒప్పుకొని మన తప్పులకి మనమే రెస్పాన్సిబిలిటీ కనుక మనం తీసుకుంటే ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒకరోజు మరి ఈ తప్పులన్నీ నేను చేశాను, కానీ వీటి వల్ల నేను ఇరుక్కుపోయాను, నేను నష్టపోయాను, నేను బాధపడ్డాను, అప్పుల్లో కూరుకుపోయాను, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఒకరోజు రేపటి దినము ఇక ఎండ్ అనేది నా జీవితంలో వచ్చేసింది. ఇది ఎప్పుడు 2009లో.
అప్పటికి నేను ఇంకా బాప్టిజం తీసుకోలేదు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఒకరోజు ఏడుస్తూ, ప్రార్థిస్తూ, మోకరించి మంచం మీద పడుకొని అలాగే నిద్రపోయాను. సడెన్‌గా మరి నిద్రపోయానో ఏమైందో తెలీదు. ఒక ట్రాన్స్‌లోకెళ్ళాను. ట్రాన్స్‌లోకెళ్ళిన తర్వాత ఎవరో తలుపు తట్టినట్టుగా నాకు అనిపించింది. తలుపు తట్టినట్టుగా అనిపిస్తే నేనెళ్ళి తలుపు తీశాను. తలుపు తీస్తే ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి నా ముందర నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండి, "నీ దగ్గర ఏమైనా ఉందా?" అని అడిగాడు. అడిగితే నేనన్నాను, "నా దగ్గర కొంచెం టిఫిన్ బాక్స్‌లో ఫుడ్ ఉందని" చెప్పాను. అయితే నాకివ్వన్నారు ఆయన. ఆయన ఎవరు, ఏంటి అని నేను అడగలేదు. అడిగే ఇది రాలేదు. ఏమవుతుందనేది గూడా నాకు అర్థం కాలేదు. కంప్లీట్‌గా అదొక రకమైన మత్తులో, అంటే ఒక రకమైన ట్రాన్స్‌లో నేనున్నాను. అయితే ఆయన మాట్లాడింది మాత్రం నాకు చాలా క్లియర్‌గా అర్థమైంది. "నీ దగ్గర ఏమైనా ఉందా?" అని అడిగాడు. నా దగ్గర కొంచెం లంచ్ బాక్స్‌లో ఫుడ్ ఉందని చెప్పాను. అయితే నాకు కొంచెం ఇయ్యి అని చెప్పాడు. తే ఇచ్చాడు. ఇస్తే ఆయన చేతిలో కొంచెం ఏసుకున్నాడు. నేను పెట్టాను. ఆయన తిన్నాడు. తర్వాత నా చేతిలో కొంచెం పెట్టాడు. నేను తిన్నాను. తర్వాత ఆయన మాయమైపోయాడు. అయితే ఆయన యేసుప్రభు అని అప్పుడు నాకు తెలీదు. ఆ తర్వాత నెక్స్ట్ డే నేను చూసినట్లయితే నా జీవితంలో కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్. కంప్లీట్‌గా ఒక గొప్ప మార్పు. ఆ పరిస్థితులు ఏవైతే నా మీదకి వ్యతిరేకంగా వచ్చి ఎండ్ అయిపోయే పరిస్థితుల్లో ఉన్నాయో, అవన్నీ గూడా టర్న్ అయిపోయాయి. కంప్లీట్‌గా నాకు అనుకూలంగా మార్చబడ్డాయి. ఏ విషయాలైతే నన్ను వేధిస్తూ ఉన్నాయో, నన్ను బాధపెడుతూ ఉన్నాయో, అప్పులన్నీ ఒక్కటే రోజులో క్యాన్సిల్ అయిపోయి, మరి సమాధానంలోకి, నెమ్మదిలోకి. సో, కొన్ని నష్టాలు జరిగాయి. కొన్ని పరిస్థితులు, కొన్ని మిషన్స్ అమ్మాల్సొచ్చింది. కొంత పెయిన్ గుండా వెళ్ళాల్సొచ్చింది. కానీ బయటికి వెళ్ళే మార్గం అనేది తెరవబడింది. ఆ రోజు నుంచి యేసుక్రీస్తుని నా హృదయంలో నా రాజుగా ప్రతిష్ఠించుకొని ఉన్నాను. హల్లెలూయా! ఆయనను చూసిన ఆ ధన్యత దేవుడు నాకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు కూడా ఏ చిన్న విషయం పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేసినా సరే, యెస్ లార్డ్, నేను యాక్సెప్ట్ చేస్తాను. మనుషుల్ని మనం దూషించే కంటే ముందు మొదట మనల్ని మనం దూషించుకోవాలా. హల్లెలూయా! ఒకవేళ వాళ్ళే తప్పైనా మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పు తీర్చబడము. ఈరోజు నేను అడుగుతా, దేవా, ఏ విషయంలో ఇంకా నేను సరి చేసుకోవాలి? ఏ విషయంలో నేను ఇంకా ఇది చేయాలి? మీరు నాకు తెలియజేయండి. మనస్సాక్షిని శుద్ధీకరించుకొని ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం, ఆయనతో సమాధానంగా ఉండే స్థితి మీ జీవితంలో మీకు దొరుకుతుంది. ఆ రోజు మొదలుకొని యేసుక్రీస్తు ఎల్లప్పుడూ నా జీవితంలో ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో నాకు తోడయ్యిండు. ప్రతి శ్రమలో నాకు తోడై ఉన్నాడు. ప్రతి క్షణము ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. 14, 15 సంవత్సరాలుగా ఆయనతో నడిచిన అనుభవం. ఎన్నోసార్లు ఆయనను చూశాను. ఎన్నోసార్లు ఆయన నన్ను గద్దించాడు. ఎన్నోసార్లు ఆయన నా జీవితంలో పనిచేశాడు. ప్రియులారా, మనస్సాక్షిని త్రోసివేయొద్దు. మనస్సాక్షిని, గద్దింపుని తోసివేయొద్దు. అది చాలా భయంకరమైన పరిస్థితిలో మిమ్మల్ని నెట్టేస్తుంది. ఈరోజు మీరు అనుకుంటున్నారు అన్నీ బాగానే ఉన్నాయి, నడుస్తుంది. ఎప్పుడు అపవాది ఈడ్చి బయట వేస్తాడో మీకు తెలీదు. మీకు వచ్చే ఉపద్రవాలు ఏ విధంగా వస్తాయో మీకు తెలీదు. శోధనలు ఏ విధంగా వస్తాయో మీకు తెలీదు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నిష్కల్మషుడు, నిర్దోషియు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన యేసుక్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షులను ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఈరోజు మన మీద ప్రోక్షించుకోవాలి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు ఇచ్చి ఉన్నాడు. మరి చాలాసార్లు మనము ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనం వెళ్ళము, మనం ప్రవేశించము. ఆయన సన్నిధి, అతి పరిశుద్ధ స్థలం అంటే అక్కడ ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. దేవుడు సింహాసనాసీనుడై ఆ స్థలంలో ఉంటాడు. హల్లెలూయా! ఈరోజు మీ హృదయం అనే సింహాసనంలో యేసుక్రీస్తుని మీరు ప్రతిష్ఠించుకున్నారు. అందుకే పేతురు అంటాడు,
మీ హృదయములలో యేసుక్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు దేని విషయమై దుర్మార్గులని ప్రజలు మిమ్మల్ని దూషిస్తారో దర్శన దినమందు ఆ ప్రజలే మిమ్మల్ని మెచ్చుకుంటారు. హల్లెలూయా! ఈరోజు మనుషుల మెప్పును కోరుకొని మీరు దేవునికి దూరం అయిపోతున్నారేమో. మరి పరిస్థితులను కోరుకొని మీరు దేవునికి దూరం అయిపోతున్నారేమో. దేవుడు మీ జీవితంలో మొట్టమొదటి స్థానంగా ఉండి, మీ హృదయంలో చాలాసార్లు చాలా గదులుంటాయి. హల్లెలూయా! అందుకనే యేసుప్రభు హృదయం అనే తలుపు దగ్గర నుంచొని తలుపు తడుతూ ఉంటాడు. చాలామంది జీవితంలో, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మరి ఈ అనుభవం అనేది ఉంటది. ఆయన తలుపు తడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన స్వరం విని తలుపు తీస్తామో, ఆయన మీతో వచ్చి, మీతో కలిసి భోజనం చేస్తాడు. హల్లెలూయా! మీ జీవితంలో ఈరోజు దేవుణ్ణి సేవించాలి అంటే, మొట్టమొదటి క్రియ ఆయనని రాజుగా మీ హృదయంలో ప్రతిష్ఠించాలి. ఆయనను రాజుగా మీ జీవితంలో ప్రతిష్ఠించి, ఆయనని సింహాసనాసీనుడిగా మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే, మీరు ఆయనని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారు. హల్లెలూయా! తర్వాత నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను నిర్దోషికునిగా అప్పగించుకున్న యేసు రక్తము నిర్జీవ క్రియలను విరిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షులను ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతువు చేత మొదటి నిబంధనలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానం పొంది నిమిత్తము ఈయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు మీరు పిలువబడి ఉన్నారు. మీరు దేనికి పిలువబడ్డారు? పరలోకానికి పిలువబడ్డారు. పరలోకం నివాసులుగా ఉండడానికి పిలువబడ్డారు. నిత్యమైన రాజ్యంలో ఉండడానికి పిలువబడ్డారు. నిత్యమైన మహిమలో ఉండడానికి పిలువబడ్డారు. నిత్య జీవానికి మీరు పిలువబడ్డారు. హల్లెలూయా! ఆ నిత్య జీవం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఈ భూమి మీదే మొదలవుతుంది. ఈరోజు మీ సోల్, మీ ప్రాణంలో ఏమైతే వేదన అనుభవిస్తున్నారో, ఆ వేదనతో మీరు పరలోకం వెళ్ళలేరు. హల్లెలూయా! మీ మనస్సులో నెమ్మది రాకుండా, యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం మీ జీవితంలో రాకుండా మీరు పరలోకం వెళ్ళలేరు. హల్లెలూయా! ఎందుకు అంటే చూడండి, యేసుప్రభు పేతురు మరి 3 సార్లు యేసుప్రభుని తెలీదని మరి బొంకాడు. యేసుప్రభు ఆయన ఎవరో నాకు తెలీదని. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆయనలోనికి వచ్చాడో, మరి పేతురు ఏడ్చిన ఏడుపుకి ఆయనకి ఇక్కడ ధారలు పడ్డాయంట. పశ్చాత్తాపం అంతగా ఆయన పశ్చాత్తాపపడ్డాడు. ఆయన మనస్సాక్షి ఎంతో కృంగిపోయింది. ఎంతో వేదన చెందాడు. యేసుప్రభుతో అన్నాడు, నీ కొరకు చనిపోవడానికైనా నేను సిద్ధమే. యెస్, అది మన హృదయంలో ఉంది. కానీ దాన్ని ఏది కప్పేసింది? భయం కప్పేసింది. పరిస్థితులు కప్పేశాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరలా మరి ఆయన శిలువ రక్తం చిందించిన తర్వాత వచ్చి మరి శిష్యులతో చెప్పినప్పుడు మీకు సమాధానం కలుగును గాక, ఆ సమాధానము పేతురుని కమ్ముకొనింది. ఆ తర్వాత ఏమైంది? రేపు ఉరి తీస్తారు, రేపు చెరసాలలో వేసి మరునాడు ఉరి తీస్తారని చెప్పినప్పుడు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు చెరసాలలో. మరి ఎంత గాఢ నిద్రపోతున్నాడంటే దేవదూత వచ్చి తలుపు తట్టి లేపినా కానీ ఆయనకు నిద్ర మెలుకువ రాకుండా అంత గాఢ నిద్రపోతూ ఉన్నాడు. అంత సమాధానము ఆయన హృదయాన్ని ఏలుతూ ఉంది. మరి మొదటి కావాలి వారు, రెండవ కావాలి వారు జరిగి అంత కలగంటున్నట్టు మళ్ళీ కలగంటున్నానని ఫీల్ అందులోనే ఉన్నాడు. ఈరోజు ఈ విధమైన సమాధానం మీ జీవితంలో కావాలంటే, ఏ ఏ విషయాల్లో మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది మీరు రాసుకోండి. ఒక బుక్ తీసుకొని, నేను కేవలం ఒక అవుట్లైన్ మాత్రమే ఇస్తున్నాను మీకు. దీనిలో ఏం చేయాలంటే ఒక బుక్ తీసుకొని రాయండి. ఎప్పుడైతే ఇగో ఈ విషయంలో నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తుంది, నేను రోజు బూతులు మాట్లాడుతున్నాను, అది నా జీవితంలో నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తుంది, దాన్ని రోజు తోసివేసి నేను మరలా అదే పని చేస్తున్నాను, నాకు రీల్స్ చూడొద్దని మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది, కానీ రోజు దాన్ని తోసివేసి మళ్ళా నేను అవే చూస్తున్నాను, పోర్నోగ్రఫీ చూడొద్దని నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తుంది, కానీ నేను దాన్ని తోసివేసి మరలా నేను దాన్నే చూస్తూ ఉన్నాను, ఆ వ్యక్తులతో మాట్లాడొద్దని నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తుంది, కానీ అదే మరలా నేను చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మీరు రాస్తారో ఏ ఏ విషయాలు మరి దేవునితో మీరు సమ్మతిపరుచుకోవాలా. ఎస్, ప్రతి ఒక్కళ్ళు
మరి తప్పు చేశారు. ప్రతి ఒక్కళ్ళు మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం పొందడానికి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మనస్సాక్షిని శుద్ధీకరించుకోకపోతే మీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు మరి అప్పగిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి అనొల్లకపోయేది గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను. ప్రియులారా, ఈ పరిస్థితి మీ జీవితంలో తెచ్చుకోకండి. భ్రష్ట మనస్సుకు మిమ్మల్ని మీరు దేవుడు అప్పగించేటట్టుగా మీరు చేసుకోకండి. ఎందుకు అంటే మరి ఏం జరుగుతుంది? దేవుడికి మీరు చోటు ఇవ్వకపోయినట్లయితే దేవుడు మీ మనస్సాక్షుల్ని గద్దించి ఆ మనస్సాక్షిని శుద్ధీకరించి ఆయనని సేవించేటట్టుగా మిమ్మల్ని కనుక మలచకపోయినట్లయితే ఈ విధమైన పరిస్థితుల గుండా మీరు వెళ్ళాల్సి వస్తుంది. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహములను, వైరములనుతో నిండిన వారే కొండెగాండ్రును, అపవాదులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారిని సంతోషముగా సమ్మతించుచున్నారు. చూడండి, ఇందులో ఏవైనా మీ జీవితంలో ఉన్నాయా? మీరు పరీక్షించుకోవాలి. ఒక్కొక్కటి దాని గురించి ధ్యానించాలి. నేనైతే అలాగే చేసేవాడిని. ఇది ఒక్కొక్క పదం రాసుకొని ఇది నా జీవితంలో ఉందా, ఇది నా జీవితంలో ఉందా, ఇది నా జీవితంలో ఉందా. మొదట మన కంటిలో ఉన్న నలుసుని తీసుకోవాలి, దూలాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని తీయడానికి మనకి తేటగా కనబడుతుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనల్ని మనం విమర్శించుకోము, పక్కన వాళ్ళని విమర్శిస్తుంటాము. ఎవరైనా వాక్యం చెప్తుంటే ఈ వాక్యం వాళ్ళకే కరెక్ట్గా చెప్పాడు, ఈ వాక్యం వాళ్ళకైతే సరిపోతుంది. కానీ ఫస్ట్ మనకు తీసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ దేవుని వాక్యము సజీవమై బలము గలది, రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాన్ని ఆత్మని మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులని ఆలోచనల్ని పరిశోధిస్తూ ఉంది. ఈరోజు మీరు ఏమేమి ఆలోచిస్తున్నారో అది కూడా దేవుడికి తెలుసు. కానీ ఆలోచనలను కూడా దేవుడు మార్చాలని కోరుకుంటున్నాడు. ఒక్కోసారి మీరు ఆలోచించే ఆలోచన విధానమే తప్పు. కొంతమంది ఇలా ఆలోచిస్తుంటారు, నేను అంత తప్పు చేస్తున్నాను, ఎన్ని విషయాలు వాళ్ళ తప్పున్నా సరే వాళ్ళకి ఎప్పుడు తప్పుగా కనిపించదు. హల్లెలూయా. ఇలాంటి విషయాలు మీ జీవితంలో ఉన్నట్లయితే యేసు ప్రభువుని అడగండి, మీ మనస్సాక్షులను శుద్ధీకరించమని అడగండి. కానీ మనం ఎందుకు మరి దాన్ని చేయమంటే మనం బలి అర్పించడానికే ఇష్టపడతాం, విధేయత చూపించడం కంటే కూడా. హల్లెలూయా. మనం ఆఫరింగ్ ఇవ్వడానికే ఇష్టపడతాం, కానీ విధేయత చూపించడం కంటే ఆఫరింగ్ ఇవ్వడానికే ఎక్కువ ఇష్టపడతాం. హల్లెలూయా. ఎందుకంటే విధేయత అనేది అందరికీ నచ్చదు. దేవుడు చెప్పే మాటలు అందరికీ నచ్చవు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పింది మీ జీవితంలో మీరు చేయడానికి మీకు నచ్చినట్లుగా ఉండదు. అది మంచి మాటలు చెప్తే మరి అవి నచ్చవు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీ మనస్సాక్షిని అడగండి. మీరు మీ మనస్సాక్షిని శుద్ధీకరించుకున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రార్థన చేస్తున్నారు? ఎన్ని ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు? ఎన్ని విషయాల్లో దేవుడు మీ జీవితంలో జయం అనుగ్రహించాడు? ఎన్ని విషయాల్లో మీరు ఓటమి చెందారు? ఎన్ని విషయాల్లో మీ శత్రువులకి వెనక చూపించి పారిపోయారు? రాసుకోండి. దాని అంతటికి కారణము మీ మనస్సాక్షి కాదా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. హల్లెలూయా. ఈరోజు మీ మనస్సాక్షిని శుద్ధీకరించుకున్నట్లయితే జీవం గల దేవుని చేతుల్లో పడకుండా ఆయనను సేవించే వారి స్థితిలో ఆయన సన్నిధిలో నిలిచి ఆయన మహిమను చూస్తూ ఆయనను సేవించేవారిగా మన జీవితాలను మనం దేవునికి అర్పించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇంకా ఏవైనా నా జీవితంలో మీకు ఆయాసకరమైనవి, మీకు వ్యతిరేకమైనవి నా జీవితంలో ఉంటే దేవా మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని సరిచేయండి.
తండ్రి, ఏ ఏ విషయాల్లో మేము ఇంకా సరి చేయబడాలో, ఏ ఏ విషయాల్లో ఇంకా ఎక్కడ మీ మీ జీవితంలో, మా జీవితంలో మిమ్మల్ని చేరుకోలేని పరిస్థితిలో ఉన్నామో, ఆ ఉన్నతమైన మహిమలోనికి, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మేము ప్రవేశించలేని స్థితిలో ఇంకా ఎందుకున్నామో మాకు తెలియచేయండి. మా జీవితాల్ని సరిచేయండి. మా జీవితాల్ని కడగండి. నిర్దోషమైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మా మనస్సాక్షులను శుద్ధీకరించండి. దేవా, ఈ దినము మీరు మా జీవితంలో పనిచేయండి. మా మనస్సాక్షులను కడిగి శుద్ధీకరించి జీవము గల దేవుని సంఘములో ఒక పాత్రగా నాయన మమ్మల్ని ఉంచమని వేడుకొనుచు ప్రతి బిడ్డని మీ చేతుల్లో అప్పగిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.